మాచర్ల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను స్థానిక సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు మాచర్ల మండలం సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ హాజరై మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో దివ్యాంగులు పాఠశాలలకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రత్యక్ష దైవాలని, వారికి మనం సేవాభావంతో సేవలు చేస్తూ ఉండాలని అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు సూచించారు. ఎంతో మంది దివ్యాంగులు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ రాణిస్తున్నారని గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఫిజియోథెరపీ డాక్టర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ స్కూలు యాజమాన్యం ఒక పేరెంట్ లాగా మీ అందరినీ చూసుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఇంకోటి, ఇది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అన్నారు ఇవాళ. అంటే మనిషికి తన జీవితంలో రకరకాల స్టేషన్లో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఒకటి ఆరోగ్యపరమైన, ఎవరైతే మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ని అమలుపరుచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా మీరు ఏమాత్రం కూడా తీసుకోరు. ఎందుకంటే మన రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే అందరూ సమానులే అని అంటుంది. సో ఎవరికి ఎక్కువ వైకల్యం ఉంటే, అంగవైకల్యం కానీ ఏ మానసికంగా వైకల్యం కానీ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అనేది రాజ్యాంగంలో కల్పించబడింది. కాబట్టి మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి ఒక్క మనిషి అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నా, అంతా మైండ్ బాగా పనిచేస్తున్నా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ బాధ్యతల్ని విస్మరిస్తుంటారు. కానీ నిజంగా హక్కులు మనకు తెలుసుకోవాల్సింది వాళ్ళు కాదు, రాజ్యాంగాన్ని మరియు వాళ్ళకి కల్పించిన హక్కుల్ని అన్నింటినీ దుర్వినియోగం చేసే వాళ్ళు కాదు. మీరే నిజమైన హక్కుల్ని ఉపయోగించుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీరు బాగా చదువుకొని, మీరు బాగా టీచర్లు చెప్పింది విని, మీరు బాగా ఒక మంచి వ్యక్తిగా ఎదగలిగిన మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు కూడా, ఇప్పుడు మేము ఎట్లయితే గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నామో అట్లా మీరు ఉద్యోగాలు కూడా చేయొచ్చు. మీకు స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి ఒక పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏమైనా చేస్తారో మీరు అన్నీ కూడా చేయొచ్చు. మీకు ఓటు హక్కు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉంది. మీరు రిజర్వేషన్ ఉంది. మీరు దాన్ని చదువుకుంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒకరు కావాల్సి ఉంటే రకరకాల పదవుల్ని మీరు అధిరోహించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీ టీచర్లు చెప్తున్నది చేసుకొని, మీ ఇంట్లో వాళ్ళు చెప్పేది చేసి, టైం ప్రకారం వాళ్ళు చెప్పిన మాటలు విని మెడిసిన్ తీసుకోండి. ఈ ప్రపంచంలో, ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క జబ్బుకి మందు అనేది కనుగొనడం జరిగింది. అంటే సైన్స్కి అందరి ఘనతంటూ ఏది లేకుండా పోయింది. కాకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళలో ఆరోగ్య సమస్యలు తగ్గించేదానికి పూర్తిగా మీరు వైద్యం ఉచితంగా పొందవచ్చు. మరియు మీకు నెలకి అయ్యే ఖర్చులను కూడా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా తీసుకోవచ్చు. వీళ్ళందరికీ అన్నీ అందుతున్నాయి కదా, పెన్షన్స్ వస్తున్నాయి. పైగా వీళ్ళకి ఏమన్నా డిసేబుల్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏమన్నా పరికరాలు, అప్లయన్సెస్ అవి కొనుక్కోవడానికి కూడా నెల నెల అమౌంట్ ఇస్తాయి సపరేట్గా. ఇంకా కొన్ని నేను రెడీ చేసుకొని వచ్చినాను, అవన్నీ మీకు ఇస్తాను. వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి లబ్ధి జరగకపోయినా, మీరు మీ హక్కులకి అక్కడ భంగం కలిగించే పరిస్థితులు ఏర్పడినా మీరు ఉచితంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలా మీరు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ఏమైనా పిటిషన్ వేసుకున్నా కూడా మీ హక్కుల్ని ఏదైతే మీరు ఎలిజిబుల్గా ఉంటారో వాటన్నిటిని మీకు అందించే దానిలో ముఖ్యంగా మేము ముందుకు వస్తాము. మేము ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించి మీ అందరూ కూడా మంచి జీవన ప్రమాణం ఏర్పాటయ్యేట్లు మేము చూస్తాము. అంతేకాకుండా మీకు అండగా నిలబడిన స్కూల్ యాజమాన్యానికి కూడా మా సపోర్ట్ అనేది ఉంటుంది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా. కాబట్టి నేను అందరూ అంతమందికి ఇవ్వడం, కొన్ని మాత్రమే ఇస్తాడు. వాటిని మన దగ్గర ఏమో అది మనం చేసుకోవడమే జీవితం.
జీవితం. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి బాగా జాగ్రత్తగా మెడికేషన్ తీసుకుంటా మీరు ఒక క్రమశిక్షణ తోటి ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మాకన్నా మంచి పదవులు అధిరోహిస్తారని నేను కోరుకుంటున్నాను. పైగా సమాజం కోసం కూడా మీరు చాలా చేయగలరు అనుకుంటే. కాబట్టి మీరు మాతో కానే కాదు, మాకన్నా కూడా అన్ని విధాలుగా కూడా మీరు గొప్పవాళ్ళు. అది ఎట్లా అంటే మీరు టీచర్లు చెప్పినట్టు క్రమశిక్షణ పాటించి వాళ్ళ పద్ధతిగా మెడిటేషన్ తీసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మీలో చాలా మంది వరకు ఉద్యోగాలే కాదు రకరకాలైన చేయొచ్చు. సరేనా? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ